M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీనివాస నక్షత్ర వైభవం పుత్రికా నక్షత్రం మూడవది. పుత్రికా నక్షత్రం నాడు ఆ అలివేల్మంగా పద్మావతి సైత వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే మనకి ఏ ఫలితాలు కలుగుతాయని దాని గురించి తెలుసుకున్నాం. ముందుగా గణేశుని ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రీనివాస వైభవం పుత్రికా నక్షత్రం. పుత్రికా నక్షత్రం నాడు ఆ శ్రీనివాసుని దర్శించుకుంటే మనకి ఏ ఫలితాలను లభిస్తాయి. ఈ పుత్రికా నక్షత్రం మేషరాశిలోకి మొదటి పాదం వస్తుంది. తర్వాత మిగిలిన 3 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తాయి. పుత్రికా నక్షత్రం. ఈ పుత్రికా నక్షత్రానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. మేషం అంటే గొర్రె. మేషం అంటే గొర్రె అని అర్థం. ఇది అగ్నికి వాహనం మేషం. అగ్ని మేషారూఢుడే సంచరిస్తాడు. యజ్ఞాలన్నింటిలోనూ హవిష్ఠులను అగ్నికి దారపోస్తారు. యజ్ఞో వై విష్ణు అంటోంది వేదం. మనకి యజ్ఞో వై విష్ణు అంటోంది. అంటే యజ్ఞం విష్ణు స్వరూపం అని అర్థం. పంచభూతములందు ఆవరించమన్నది ఆ శ్రీమన్నారాయణుడే. ఈ పంచభూతాలన్నింటిలోనూ ఉంటూ వాటిని నియంత్రించేది కూడా స్వామి. పుత్రిక 6 నక్షత్రాల సముదాయం. అందుకే 6 ముఖాలతో ఆ నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కార్తికేయునిగా కొలవబడుతున్నాడు. షణ్ముఖునికి జన్మ నక్షత్రమైనటువంటి ఈ పుత్రికా నక్షత్రంలో ఆ తిరుమల శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. అన్ని సౌభాగ్యాలు కలుగుతాయి పుత్రికా నక్షత్రాన్ని దర్శించి. పూర్వకాలంలో శ్రీనివాసుని సుబ్రహ్మణ్యేశ్వరునిగా కూడా ఆరాధించడం జరిగింది. చేతులకు నాగాభరణాలు ఉండటంతో ఆ స్వామిని కార్తికేయునిగా ఆరాధించేవారు. ఇప్పటికే తమిళనాడులోని కొందరు భక్తులు స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగానే వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. పూర్వకాలంలో విష్ణుభట్టు, కృష్ణభట్టు అనేటువంటి 2 బ్రాహ్మణ సోదరులు ఉండేవారు. పెద్దవాడైనటువంటి విష్ణుభట్టు సకల విద్యా పారంగతుడు. అన్ని వేదాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. దురదృష్టం కొద్దీ చిన్నవాడైనటువంటి కృష్ణభట్టుకి మాత్రం పెద్దగా చదువు అప్పలేదు. చిన్న పౌరహిత్యాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. సంసార భారాన్ని మోయడం కూడా చాలా కష్టంగా ఉంది. పెద్దవాడైన విష్ణుభక్తుకు అన్ని విద్యలు తనకే తెలుసునని అహంకారం ఉండేది. ఎల్లప్పుడూ తమ్ముడిని అవహేళనగా చూసేవాడు. ఈసరించుకుంటూ ఉండేవాడు. అన్న విష్ణుభట్టుకు రాజస్థానంలో రాజు యొక్క ఆస్థానంలో మంచి స్థానం దొరికింది. రాజ కుటుంబానికి సంబంధించిన పూజలన్నీ కూడా ఈ విష్ణుభట్టు ఆధ్వర్యంలోనే జరిగేది. తమ్ముడు కృష్ణభట్టు అన్నతో నాకు కూడా రాజస్థానంలో ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూడమని ఎంతో వేడుకున్నాడు. కానీ విష్ణుభట్టు మాత్రం ఏమాత్రం ఒప్పుకోక నిన్ను నాతో పాటు రాజస్థానానికి ఆస్థానానికి తీసుకెళ్తే నా పదవి కూడా పోతుంది అని విసుక్కున్నాడు. అలాగే రోజుకి కృష్ణభట్టుకి తన అన్న చేసే అవమానాలను భరించడం కష్టమైంది. తాను సహాయం చేయకపోగా వేరే ఎవరిని కూడా తన తమ్ముడికి సహాయం చేయవద్దని శాసించేవాడు. రాజుని యొక్క రాజాస్థానంలో విష్ణుభట్టుకు గల పలుకుబడికి భయపడి ఎవరు కూడా ఎదురు చెప్పి ఎవ్వరూ కూడా అతనికి సహాయం చేయలేదు. ఈ అవమాన భారాన్ని భరించలేక కృష్ణభట్టు ఒకనాడు అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఎన్నో రోజుల పాటు గ్రామాలన్నీ దాటుతూ చంద్రగిరి ప్రాంతాన్ని చేరుకున్నాడు. తిరుమల కొండ ఎక్కి శ్రీనివాసుని దర్శించి
తన బాధలన్నింటినీ కూడా మొదపెట్టుకోవాలనుకున్నాడు. ఆ స్వామి తప్ప వేరెవరూ తనని రక్షించలేరని భావించాడు. కొండ ఎక్కుతున్నటువంటి భక్తుల గుంపులతో కలిసి ఎక్కి ఆ స్వామిని దర్శించుకున్నాడు. ఆనంద నిలయంలో స్వామి అద్భుత సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. కృష్ణభట్టు స్వామిని దర్శించే వేళకు శ్రీనివాసునికి రాత్రి పౌలంప సేవ జరుగుతోంది. స్వామిని అనేక విధాలు ప్రార్థించి తనకు జరుగుతున్న అవమానాలను విన్నవించుకున్నాడు. ఓ శ్రీనివాస, ఈ ప్రపంచంలో నీవు తప్ప నాకెవరూ దిక్కులేదు తండ్రి. సర్వ ప్రాణకోటిని రక్షించే నాదులకు నీవే. నీ అమృతతత్వము తెలుసుకోలేని వారు ఎన్ని శాస్త్రాలు చదివినా వ్యర్థమే. ఈ సృష్టి సమస్తం నీయందే జన్మించి నీయందే లయమవుతున్నది. నీ అంతటి భక్త సులభుడు వేరెవరున్నారయ్యా? భక్తులకు ఏ చిన్న ఆపద కలిగినా వారు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా సరే వారిని తలుచుకునేగానే ముందే నువ్వు వారిని ఆ ఆపదల నుంచి రక్షిస్తావు. నిన్ను అర్చించిన వారికి సర్వ సౌభాగ్యాలు దక్కుతాయి. సమస్త దేవతా సమూహము నిన్ను సేవించి తరించడానికి ఉవ్విళ్ళు అవుతుంటారు. నీ అంతటి అమృతమూర్తి ఈ విశ్వంలో ఎక్కడా కూడా కనపడడు తండ్రి. శ్రీమన్నారాయణ, ఓ ఆర్తజన రక్షక, ఓ దీనబంధు, వేద స్వరూపుడవు నీవే. సమస్త దేవతలకు వారి వారి శక్తులను ప్రసాదిస్తున్నది నీవే. ఆరాధింపదగ్గవాడే వారి చేత ఆరాధింపబడేవాడు. త్రిసంజలు నీవే, కాల పురుషుడవు నీవే. ఈ సమస్త సృష్టికి నీవే ఆధారం తండ్రి. నన్ను రక్షింపవలసింది, నన్ను రక్షించు రక్షించు అని ప్రార్థించాడు. ఆ పౌలంపు సభ అలా ప్రార్థించిన తర్వాత, పౌలంపు సభ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆచార్య పురుషులు స్వామి ముందు తరుణ వేసి ఆలయ తలుపులు మూసి ఎవరింట్లకు వారు చేరుకున్నారు. కృష్ణభట్టు ఆ రాత్రి అక్కడే ఒక సత్రంలో పడుకున్నాడు. తెల్లవారింది. లేచి కాలకృత్యాలు తెచ్చుకుని పుష్కరంలో స్నానం చేసి వడివడిగా ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలో అర్చక స్వాములు స్వామివారు సుప్రభాత సేవ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ సుప్రభాతం మొదలుపెట్టడానికి ముందుగా తిథి, వార, నక్షత్రాలు చెప్తున్నారు. పాడ్యమి, శుక్రవారం, పుత్రికా నక్షత్రం అని చెప్తున్నారు. సుప్రభాతం మొదలైంది. అర్చక స్వాములు ఎంతో దివ్యంగా కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాత పఠనం మొదలుపెట్టారు. సుప్రభాతం వెంకటేశ్వర ప్రపత్తి మంగళ శాసనం చదివారు. ఇక తర్వాత కార్యక్రమం ప్రబంధ పఠనం, వేద పఠనం కావాల్సి ఉంది. అర్చక స్వాములందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు తప్ప వేద పఠనం ప్రారంభం కాలేదు. విష్ణు భక్తితో సహా అక్కడ ఉన్న భక్తులకు ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి అసలు విషయం తెలిసింది. ఆ రోజు వేదపట్నం కావించవలసినటువంటి అర్చకులు ఏదో అనుకోని అవాంతరం వల్ల ఆలయానికి రాలేదు. ముందుగా తెలపకపోవడం వల్ల ఆలయంలోని అర్చకులకి సంగతి తెలియలేదు. ఆ రోజు స్వామికి వేదపట్నం లేనట్లేనా అనుకుంటుండగా ఒక్కసారిగా దివ్యమైన స్వరంతో వేదం పెట్టినటువంటి వ్యక్తి కనపడ్డాడు. ఎవరో ఈ మహానుభావుడిని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కృష్ణభట్టు. అక్కడ వారందరి ఆనందానికి అవధి లేదు. ఎవరో మహా విద్యా సంపన్నుడు వచ్చాడని అందరూ సంతోషపడ్డారు. కృష్ణభట్టుకు తన ప్రయత్నం ఏమాత్రం లేకుండానే ఆ వేద ప్రవాహం నోటి వెంట వస్తుంది. అదే స్వామివారి యొక్క అనుగ్రహం అంటే. స్వామి కరుణ ప్రసరించగానే ఒక్కసారిగా సర్వ విద్యలు కూడా ఈ కృష్ణభట్టుకు వచ్చాయి. కృష్ణభట్టు ఆ విధంగా పుత్రికా నక్షత్రం నాడు శ్రీనివాసుని అనుగ్రహంతో సకల విద్యా పారంగతుడై తన ఊరికి తిరిగి వచ్చాడు. తమ్ముడికి సర్వ విద్యలు లభ్యమవ్వడం చూసి అన్న విష్ణుభట్టు ఆశ్చర్యపోయాడు. జరిగిందంతా తెలుసుకొని శ్రీనివాసుని కరుణా కటాక్షాల వల్ల తనంతటి వాడు అయ్యాడని గ్రహించాడు. తన అహంకారాన్ని క్షమించవలసిందిగా ఆ ఏడుకొండల స్వామిని పరిపరి విధాలు వేడుకున్నాడు. తన తమ్ముడు కృష్ణభట్టును తీసుకుని రాజు యొక్క ఆస్థానానికి వెళ్ళి రాజుకి జరిగిందంతా విన్నవించి తన తమ్ముడిని మంచి పదవి ఇమ్మని కోరాడు. రాజు అందుకు ఒప్పుకొని ఆ శ్రీనివాసుని అనుగ్రహం గురించి తెలుసుకొని ఎంతో సంతోషపడి కృష్ణభట్టుకు మంచి పదవి ఇచ్చి అనేక కట్న కానుకలు ఇచ్చి సత్కరించాడు. శ్రీనివాసుని నమ్మిన వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. అందుకని పుత్రికా నక్షత్రం నాడు ఆ శ్రీనివాసుని కనుక దర్శించుకున్నట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది. అది ఐశ్వర్యం. ఓ శ్రీనివాస, నీకివే నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, నీకివే నా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు.
శ్రియకాంతాయ కళ్యాణ నిలయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు ఉత్తికా నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఉత్తికా నక్షత్రాలు కూడా దర్శించినట్లయితే కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకని వీలైన వాళ్ళు ఈ ఉత్తికా నక్షత్రం రోజున అల్వేలంగా పద్మావతి శాఖ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుని సకల భోగభాగ్యాలతో ఉంటారని ఆ స్వామిని కోరుకుంటూ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కోరుతూ లాభాలు